ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్లుండి కనీసం ఈ వరద జలాలు కూడా వదిలిపెట్టకుండా కనీసం వ్యవసాయ రైతులకు ఈరోజు ఎక్కడ పోయినా ఆ పంట పొలాలు ఎండిపోయినాయి. రైతుల గోస. ఇప్పుడు డిమాండ్ ఏంటంటే మేము కోరుకునేది, ఎక్కడనైతే రైతు స్వచ్ఛందంగా వాళ్ళ పొలాలు ఎండిపోయి నీళ్ళు లేకుంటున్నాయో 1 ఎకరానికి 35,000 రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లు తప్పకుండా ఇక్కడి నుంచి వదలాలి. ఇది వదిలితేనే రైతులకు ఒక బాగుంటుందని మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు దీని గురించి నీళ్ళ గురించి ఎలాంటి పట్టించుకు లేదు. ఆమెకు ఏదో మార్పు లెక్క ఏదో చేసి ఓట్లేసారు తప్ప ఆమె గెలుపు లేదు. మళ్ళీ తట్టబుట్ట చదువుకొని అమెరికా వెళ్ళిపోవడం ఖాయం. ఆమెకు అత్తకు కోడళ్లకు అసలే పడది. ఈమె చేసింది ఆమెనది, ఆమె చేసింది ఈమెనది. కాబట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాళ్ళే కొట్టుకొని వస్తుర్రు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే 2 గుంపులు 3 గుంపులు అయ్యి వాళ్ళే తిట్టుకుంటారు. ఒక గుంపు పోతే ఇంకో గుంపు వస్తలేదు. కాబట్టి ఈరోజు యశస్విని రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము నీళ్ళు వదిలిపెట్టినాం దేవాదుల ద్వారా. నీళ్ళు వదిలిపెడితే దయాకర్ రావు గారు ఏదో ఆ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నాటకం చేస్తుండని అని చెప్పింది. కనీసం నీళ్లు ఎక్కడున్నాయో ఒకసారి చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆమె ఏనాడు కూడా మాకు ఇంతవరకు ఇప్పుడు 3 నెలలు వెళ్ళి 4వ నెల పడుతుంది, నీళ్ళ సుక్కలేదు. అదే కేసీఆర్ కానీ దయాకర్ రావు గారు కానీ పంట రాకముందుకే, వ్యవసాయం చేయకముందుకే నీళ్ళు వదిలిపెట్టేది. రైతులకు రైతు బంధు ఇవన్నీ వేసేది. వ్యవసాయానికి ఎరువులు ఇవన్నీ ఉత్పత్తులకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ అందించేది. ఇప్పుడు ఇదే రైతు బంధు అనేది 2 సార్లు వాళ్ళు ఎగ్గొట్టిండ్రు, ఇంతవరకు ఇవ్వలేదు. ఆ కళ్యాణ్ లక్ష్మి ప్లస్ షాది ముబారక్ అది కూడా క్యాన్సల్ అయ్యే కోర్టు ద్వారా వాళ్లకు చురకలేసిర్రు, అది కూడా క్యాన్సల్ అవుతుంది. దయచేసి ఈ పేద ప్రజలకు ఇచ్చే కళ్యాణ్ లక్ష్మి కానీ ఇదే షాది ముబారక్ కానీ ఖచ్చితంగా పేద ప్రజలకు అందాలి. అందకపోతే దాన్ని కూడా మహిళలతో పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు దయాకర్ మీ పక్షాన ఉండి ధర్నా చేస్తుండు, మంచి పనులు చేస్తున్నాను మీరే చెప్తున్నారు. అలాంటి వ్యక్తినేమో ఇంకోసారి ఓడగొడతా, అదే యశస్వినితోనే ఓడగొట్టు చెప్తా అని చెప్పేసి మాట్లాడండి రేవంత్ రెడ్డి మాటలు. రేవంత్ రెడ్డి అంటే 420 దొంగ. ఆయన మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి కాక ఊళ్ళోకి వస్తే రానే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఊళ్ళో తరిమి కొట్టపోతాడు. ఎందుకు పని చేస్తురు అని పని చేస్తుండ ఆయన అని జనాల మోసం చేసి గెలిచిండు. కానీ ఇప్పుడు నిజంగా గెలవాను చాలా మోసం చేసిండు. కరెంటు 24 గంటలు కరెంటు ఇస్తా అన్నాడు. వికలాంగులకు 4,000 ఇస్తా, పింఛన్ ఇస్తా 3,000 ఇస్తా, మహిళా సంఘానికి 2,500 ఇస్తా, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తా, దూరం బంగారం పెడతా, తోట పీసు పెడతా అని పెట్టి ఏం పెట్టిండే 2 సంవత్సరాల నుంచి ఏమన్నా అంటే ప్రాజెక్టు తగ్గింది, మేము కొల్లేపల్లి చేసినాం కానీ ప్రాజెక్టు తగ్గింది మొత్తం అప్పు చేసిన ఈయన చేసిండు, డబల్ చేసిండు, 3 అంతా చేసిండు. కేసీఆర్ ఒక్కని చేసి 3 అంతా చేసి పెట్టినాడు. సిగ్గులేదు చెప్పుకుంటానికి. ఇంకా ఆయనకు ఏమైనా పనులు ఉన్నాయా రేవంత్ రెడ్డి చేసిన? ఏం పనులు ఉన్నాయి? లొడపీస్ పనులు ఉన్నాయి. ఏం పనులు? రోడ్ల మీద లొడపీస్ పనులు ఉన్నాయి. కేసీఆర్ చేసిన పనులు దేవుడాన్ని మొక్కుతుండే, ఈయన చేసిన పనులు లొడపీస్ పనులు అని చెప్తాను. ఇంకా మళ్ళీ వస్తాడు ఊళ్ళోకి వస్తే జనాలు ఎమ్మడి తలుగుతారు. ఇంకా ఆడలు మొగలు సంపుడు పట్టి పెడితే ఉరకాలి. మళ్ళీ వస్తాడు, ఏం మగం పెట్టుకొని వస్తాడు ఆయన. ఒక్కడి తీరా కూడా గెలవాడు. 110 కాదు, ఒక్కడు కూడా గెలవాడు. తెలంగాణ గురించి వచ్చి ఒక్క ఓడికి వెళ్తాను అమ్మ. మళ్ళీ అడగపోయినావు 420 మళ్ళా పునరావృతం అయింది. దాంతో వానికి ఇప్పుడు ఎట్లయితుందంటే భయం పుట్టింది. మళ్ళా నోటు కేసు, ఆ కేసులో మళ్ళా ఖచ్చితంగా వాడు జైలుకు పోతాడు. ఇవాళ అప్పుల కుంపడి చేసిండు. డబల్ చేసి పెట్టిండు. చికెన్ పిత్తలు ఆయనకు ఇంకా చేసిన చెప్పుకుంటానికి గురిగుంజ అనుకుంటాను. నల్లగా గురిగుంజకు ఈయన కూడా అట్లే చెప్తాడు. గురిగుంజ ఏమనుకుంటుంది అంటే నేను ఎర్రగా చూసుకోలేడు రేవంత్ రెడ్డి. తెలిపెట్టిండు, నేనే చెప్తాడు. గొప్పలు పట్టుకున్నాడా ఊళ్ళలో జనాలలో తిరిగితే ఏర్పడుతుంది. ఏం పాపం చేసిన ఇందిరమ్మ వాళ్ళకి ఇందిరమ్మ లేదా టాపుల మీద టాపులు పెట్టి ఉంటారు. అయ్యా ఆయన చేసిన పనులు చేసి పెట్టిన ఆడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఊరికో 2 ఇల్లు ఇచ్చి గొప్పగా పోదులు పెట్టి దిగానే అయిపోతా.
నీ అమ్మ కేసీఆర్ చేసిన పనులు దేవదాసుని పనులు చేసిండు. ఆయన ఏం చేసిన ఏం చేసిండు కేసీఆర్? కేసీఆర్ నీళ్లు తెచ్చిండు, రది పథకం ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు, పేదలకు 2000 ఇచ్చిండు, బస్సు ఫ్రీ అనుకుంటు కదా. ఈ పెళ్ళమ్మోడు బస్సు పెట్టుకుంటే బస్సు ఎక్కిపోతుంది. నా పెళ్ళం బస్సు ఎందుకు పెట్టుకున్నాడు బస్సు. నీ ఒక ఇంట్లో 10,000 మిగులుతుందట. 10,000 మిగులుతున్నా 10,000 బొక్క అవుతుంది ఇడ. నీ ఆది పోయి కూలిపోతాం, మొగడు పోయి పట్టుకొని పంటండి. ఈయన వేట మిగులుతున్నాయి అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. పలాసాటి ఊళ్ళకి పోతే జనాలు తరిగి కొడతారు.